వాస్తవంగా మనం అమెరికాతో రష్యాతో ఎవరితో కూడా అతిగా స్నేహం చెయ్యం, అలాగని అతిగా వాళ్ళని దూరం పెట్టం. ఒక జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ స్టెప్ చేసుకొస్తాం. కానీ ఈ మధ్య కాలంలో అంటే ఒకప్పుడు చైనా భారతదేశాన్ని ముక్కలు చేయడానికి ఏది లడఖ్లో ఉన్నటువంటి ప్రాంతం అని అరుణాచల్ ప్రదేశ్ తనదని క్లెయిమ్ చేస్తూ ఉంటే ఆ సందర్భంలో మనకి మద్దతు ఇస్తూ వచ్చిన అమెరికా తను మన దేశంలో ఉన్నటువంటి ఈశాన్య రాష్ట్రాల్లోని కొంత ప్రాంతాన్ని, అట్లాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కొంత క్రైస్తవులు ఎక్కువ ఉండేటటువంటి ప్రాంతాన్ని కలిపి ఒక క్రైస్తవ దేశం కిందన తయారు చేసి దాన్ని గుర్తించడం ద్వారా ఒక కొత్త నాటకం ఆడడానికి సిద్ధపడింది అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత అది షేక్ హసీనా లాంటి వాళ్ళు బయట పెట్టడమే కాదు, భారత ఇంటెలిజెన్స్ దగ్గర కూడా ఆ సమాచారం ఉంది. ఈ విషయాన్ని జయశంకర్ నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో ఇంతకుముందు మాట్లాడినప్పుడు అబ్బెబ్బే అట్లాంటిది ఏమీ లేదు అని చెప్పినటువంటి వాళ్ళు చివరికి బంగ్లాదేశ్లో అందుకు అంగీకరించిన